ఆయన భయంకరమైన కష్టాల గుండా నడిచి వెళ్తున్నాడు. తన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాన్ని లాగేసుకోవాలనుకుంటున్నాడు. అన్న చూస్తేనేమో ఎట్లయినా అనుకుంటున్నాడు. ఊరు వదిలిపెట్టి పారిపోయాడు. ఎక్కడ చూసి ఏ దుష్ట మృగం చీల్చేసిద్దోనని భయపడుతున్నాడు. నలుదిస్తుల ఒంటరితనం, భయంకరమైన చీకటి. అప్పుడంట ఒక రాయిని తీసుకొని ఆయన తలగడుగో పెట్టుకున్నాడంట. అంతే. ఏం తీసుకొని పెట్టుకున్నాడండి? రాయిని తీసుకొని చక్కగా తలగడ పెట్టుకున్నాడంట. భూమి మీద ఏ పరుపు మీద పడుకున్నంత రాణి నిద్ర వచ్చేసిందంట ఆయనకి. చక్కగా హాయిగా నిద్రపోయాడంట. ఏమంటే రాయి మీద తలకాయ పెట్టుకుంటే ఎవరైనా నిద్రపోతారండి? రాయి మీద తలకాయ పెట్టుకొని హాయిగా నిద్రపోతానంట. ఆయనకంట అక్కడికి పరలోకము తెరవబడడం చూశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో యాకోబు రాతి మీద తన తలని వాలిస్తే పరలోకం తెరవబడితే, కొత్త నిబంధనలో యోహాను యేసు ప్రభు అనే బండ మీద తన తలని వాల్చుకున్నాడు కాబట్టి ఆయనకు కూడా పద్మాసు ద్వీపంలో పరలోకము తెరవబడిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు దేవుని మీద ఆనుకోవడానికి ఇష్టపడిన వ్యక్తి అయితే గనక, సిద్ధంగా ఉన్న వ్యక్తి అయితే గనక నీ కొరకు పరలోకం తెరవబడబోతుంది. అదే మహిమ గల దేవుడి నీ మధ్యలోకి రాబోతున్నాడు. నీ మధ్యలో సంచరించి నీలో ఉన్న ప్రతి భారమును కొట్టివేయడానికి, పూర్ణ శాంతిని నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.